రుద్ర శ్రీధర్ గారు ఒక ఎప్పుడు లాభ నష్టాలతో సంబంధం లేకుండా సినిమాని ఒక ప్యాషన్తో చూస్తారు ఆయన. కొత్త కొత్త కాంబినేషన్స్, కొత్త కొత్త సినిమాలు, కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటాడు. దానికి నేను ఆయన్ని అభినందిస్తున్నాను. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయనకి మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎంఎస్ రాజు గారు వెనకండి అన్ని నడిపిస్తున్నారు. వాళ్ళ అబ్బాయి సుమంత్ని పెద్ద స్టార్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే సుమంత్కి వంశీ గారు సినిమాలో యాక్ట్ చేసే అవకాశం రావటం నిజంగా ఎంత తొందరగా తన కెరీర్లో రావటం అదృష్టమని నేను ఫీల్ అవుతున్నాను. ఈ మ్యూజిక్ ఎలాగైతే ఇళయరాజా గారు, పెద్ద వంశీ, మన వంశీ గారి కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ ఎప్పటికీ ఎప్పుడు పెట్టినా అవి నిన్నే కంపోజ్ చేసిన సాంగ్స్లో అనిపిస్తాయి, అంత బాగుంటాయి. ఈ మణిశర్మ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ ఆల్బమ్ కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. రవివర్మ చిత్రం ఆ పాట అంత బాగుంది. ఈ లేడీస్ టైలర్ ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఎన్నిసార్లు చూసామో మాకే తెలియదు అసలు. అలా పిచ్చి పిచ్చికని చూస్తూ ఉండేవాళ్ళం ఆ సినిమాని. అంటే వంశీ గారి సినిమాలకి వంశీ గారి షార్ట్ కటింగ్, వంశీ గారి సాంగ్ మేకింగ్, ఆయన డైలాగ్ డెలివరీ, అది వంశీ గారికి సాధ్యం. అది అప్పట్లో అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టరు అవ్వాలనుకునే వాళ్ళు అయిన వాళ్ళందరికీ కూడా ఆయనది ఒక ప్రత్యేక శైలి, దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు. దానికి మణిశర్మ గారు తోడవడం చాలా ఆనందంగాను, చాలా పెద్ద హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.